ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క రైతులకి ఎప్పటికప్పుడు కూడా ఆ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించిన సమాచారం, ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఆ యొక్క రైతు వేదికల ద్వారా ఈ పథకం అనేది, రైతు నేస్తం అనేది ఈ యొక్క ప్రవేశపెట్టడం జరిగింది. సో ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము రైతు వేదికల ద్వారా వాళ్ళ మీటింగ్ అనేది, సమావేశాలు అనేది ఏర్పాటు చేసుకొని ఆ సమస్యలకి పరిష్కార మార్గం అనేది జూమ్ మీటింగ్ల ద్వారా కానీ, యూట్యూబ్ల ద్వారా కానీ లైవ్ సెషన్స్ అనేది కండక్ట్ చేసి అప్పటికప్పుడు వాళ్ళ సమస్య అనేది వాళ్ళు పరిష్కరించుకోవడం జరుగుతుంది. సో తద్వారా ఏమవుతుంది, అల్టిమేట్గా ఓకేనా, మనకు కావాల్సింది ఏందమ్మా, రైతుల యొక్క ఏదైతే ఆదాయంలో పెరుగుదల, పంటల యొక్క ఉత్పత్తిని పెంచడం, పంటల యొక్క దిగుబడిని పెంచడం, ఆ యొక్క రైతుకి సంబంధించిన వ్యవసాయ కార్యక్రమాలు అనేది సుస్థిరంగా నిరంతరంగా కొనసాగించాలి. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనకి ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా హైలైట్ అవుతుంది.